మాట్లాడడానికి మరొకరు కూడా ముందుకొచ్చారు. అదేవిధంగా అసలు ఏం జరుగుతుంది, ఈ ఎలక్షన్స్ ఎంతవరకు జరిగిపోతున్నాయి, అసలు కిరణ్ కుమార్ రెడ్డి పైన వారికి ఉన్నటువంటి అభిప్రాయం ఏంటి, అదేవిధంగా ఇప్పుడు మనం చూసినటువంటి ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి మిథున్ రెడ్డి గారి పైన ఉన్నటువంటి అభిప్రాయం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మీ పేరు? నా పేరు తల్లిం భరత్ కుమార్ రెడ్డి. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఎలక్షన్స్ పైన మీ యొక్క అభిప్రాయం ఏంటి, అదేవిధంగా ఎంపీ అభ్యర్థుల పైన మీ యొక్క అభిప్రాయం ఏంటి? ఇప్పుడు స్థానికంగా ఉన్నటువంటి ఎంపీ మీద స్థానికేతరుడైనటువంటి కిరణ్ కుమార్ రెడ్డి మీద ఇద్దరి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. స్థానికేతరుడు అని చెప్పని అసెంబ్లీ సాక్షిగానే కిరణ్ కుమార్ నేను హైదరాబాద్లో పుట్టా, హైదరాబాద్లో పెరిగా, హైదరాబాద్ మనిషిని అని చెప్పని రాష్ట్ర విభజనలో రాష్ట్రానికి తీరన ద్రోహం చేసినటువంటి వ్యక్తికి ప్రజలు కసిగా ఉన్నారు. ఎందుకంటే ఈరోజు రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసిన కిరణ్ కుమార్ రెడ్డిని చిత్తుగా ఓడించి డిపాజిట్ గల్లత్తు చేసి ఈరోజు కిరణ్ కుమార్ రెడ్డికి మరొక్కసారి ఈ ఎలక్షన్ అనేదే నోట్లేంచి రాకుండా చేయాలని చాలా ఆతృతగా ఎప్పుడిప్పుడు ఎలక్షన్ ఉన్నది, ఎప్పుడిప్పుడు ఓటింగ్ అని ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే గౌరవ పెద్దలు పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి గారు ప్రతి ఒక్క కార్యకర్తకైతే ప్రతి ఒక్క ప్రజలకైతేనేమి స్థానికంగా అందుబాటులో ఉండడం, వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలు చూడడం, వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాలు తీర్చడంలో అదొక ఈ పార్లమెంటు ఎన్నికలు అనేది చరిత్రలో నిలిచిపోదు. ఎందుకంటే ఢిల్లీ వైపు చూస్తుంది, అంతా రాయంపేట వైపే చూస్తుంది. ఎందుకంటే ఒక మాజీ ముఖ్యమంత్రి ఎవరైనా అయితే సిగ్గు శరం ఉండదు, ఒక ఎంపీగా వచ్చి పోటీ చేయడం అంటే ఒక మాజీ ముఖ్యమంత్రి ఎంత సిగ్గు లేదో మరైతే ప్రజలే రేపు బుద్ధి చెప్తారని మేమైతే ఆశాభావంతో ఉన్నాం. గౌరవ పార్లమెంట్ సభ్యులు గత మెజార్టీ కన్నా 2014-19 మెజార్టీ కన్నా డబల్ రావాలనే ఉద్దేశంతో కసిగా కార్యకర్తలు అయితేమి ప్రజలైతేమి ఆతృతగా ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చేసి మిథున్ రెడ్డి గారికి గట్టి పోటీని ఇస్తుందని తెలుగుదేశం ప్రభుత్వం వ్యాఖ్యానం ఇస్తుంది. దానిపైన మీ స్పందన? కిరణ్ కుమార్ రెడ్డి పోటీ ఇస్తున్నాడు అనుకోవడం అంటే వాళ్ళు ఓడిపోతున్నారని అర్థం. కిరణ్ కుమార్ రెడ్డిని చంద్రబాబు నాయుడు ఎందుకు పోటీ పెట్టాడంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాళ్ళ కుటుంబంతో వైరం ఉంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబాన్ని ఎదుర్కోగలిగే సత్తా ఎవరుకుంటుందని చెప్పిన ఉద్దేశంతో అతను ఇప్పుడే గంటా నరహరిని ఒకసారి క్యాండిడేట్గా ప్రకటించాడు, ఒకసారి బాలసుబ్రహ్మణ్యం ఒకసారి క్యాండిడేట్గా ప్రకటించాడు. మళ్ళీ కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ పొత్తులో భాగం. అసలు చంద్రబాబుని నమ్మరు, కిరణ్ కుమార్ రెడ్డిని నమ్మే పరిస్థితిలో జనాలు లేరు. అసలు కిరణ్ కుమార్ రెడ్డికి కనీసం వాళ్ళ సొంత తమ్ముడు ఇంట్లో కాస్త కూర్చునేందుకు జాగా కూడా కన్నా ఈరోజు ఎవరైనా కలసాలని స్టేట్ గెస్ట్ హౌస్ పోయి కలుస్తారు కిరణ్ కుమార్ రెడ్డిని, అక్కడ ఉన్న గెస్ట్ హౌస్ పోయి. అంటే ఎంత దుస్థితికి ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉండి నువ్వు స్థానికంగా ఏ విధంగా నువ్వు ఏ అడ్రస్ పెట్టుకొని రేపు పొద్దున నీకు ప్రజలు వచ్చి నీకు అర్జీలు ఇస్తారు, ఏ అడ్రస్ ఇస్తారు చెప్పండి. సపోజ్ నా అడ్రస్ పలానా ఊరు, పలానా మండలం, పలానా గ్రామం, పలానా డోర్ నెంబర్ ఇస్తాం. కిరణ్ కుమార్ రెడ్డి అడ్రస్ ఏది? హైదరాబాద్ ఇస్తాడా, లేదంటే అక్కడ ఉన్నటువంటి పిగిలేలో ఉన్నటువంటి ఆర్ఎంబీ గెస్ట్ హౌస్ ఇస్తాడా? ఒకసారి ప్రజలు కూడా ఆలోచన చేస్తారు, విద్యావంతులు ఆలోచన చేస్తారు, మేధావులు ఆలోచన చేస్తారు, టీచర్లు ఆలోచన చేస్తారు. అతని అడ్రస్ ఏది? అతను ఏం చెప్పాడు అసెంబ్లీ సాక్షిగా? భగవద్గీత ఎంత ముఖ్యమో, ఖురాన్ ఎంత ముఖ్యమో, బైబిల్ ఎంత ముఖ్యమో అటువంటి అసెంబ్లీ సాక్షిగా కిరణ్ కుమార్ రెడ్డి నాది హైదరాబాద్ అని చెప్పాడు. ఇప్పుడు ఏ అడ్రస్ ఇచ్చాడో ప్రజలందరూ చూస్తున్నారు, మేము చూస్తున్నాం. కసిగా ఓడించి ఢిల్లీలో మరొకసారి మిథున్ రెడ్డి అనే నేనని పార్లమెంట్లో అనేదానికి మా ఎంతో కృషి చేస్తామని మేము చెప్తున్నాం. నేను కోయట్ నుంచి అన్నాగాయని జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలు ప్రతి పేద మధ్యతరగతి మైనార్టీలకు ఖచ్చితంగా అందినాయి. కాబట్టి మేము కూడా బలహీన వర్గానికి చెందిన వ్యక్తిని. నేను నాకు అందకపోయినా కూడా నాలాంటి వారు నా బీసీ సోదరులకు ఎంతోమందికి డైరెక్టర్ పదవులు కానీ, పథకాలు కానీ, అమ్మఒడి కానీ, చేయూత కానీ, అన్న పెట్టిన పథకాలన్నీ ఎక్కువ భాగం బీసీకి అందినాయి. కాబట్టి మేము ఆ అభిమానంతో నెక్స్ట్ వచ్చే ఎలక్షన్గా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటేనే ఈ బీసీలకు న్యాయం చేస్తారని, అదే తెలుగుదేశం గవర్నమెంట్ వస్తే ఈ పెత్తనంతో ఖచ్చితంగా బీసీలకు అన్యాయం జరుగుతుంది. బీసీలకు వచ్చే పదవులు కానీ పథకాలు కానీ ఏవి కూడా అందకుండా ఖచ్చితంగా మీకు తెలుసు. బీసీలను చిన్నతనంగా ఎన్నోసార్లు చంద్రబాబు గారు మాట్లాడినారు. నా తోటి బీసీ సోదరులు కొన్ని సమస్యల పైన చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి పోతే మీకు తోక కత్తిరిస్తాను, మీరేమనుకుంటున్నారు, నా కథ తెలియదా మీకు అని చెప్పిన అలాంటి వ్యక్తి ఏ రోజు కూడా జగనన్న ఒక చిన్న మాట కూడా, చెడు మాట కానీ, పరుషపద జగం కానీ వాడి ఉండడు. బీసీలను కానీ, మైనార్టీలను కానీ, ఎస్సీ ఎస్టీలు కానీ ఎప్పుడు కూడా స్టేజీ పైకి ఎక్కితే నా బీసీ సోదరు, నా ఎస్టీ సోదరు, నా మైనార్టీ అంటాడే కానీ ఒక్క పార్టీగా ఉండే నాయకులు కూడా, ఈవెన్ పెద్ద నాయకులు కానీ, ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ ఎక్కడ కూడా ఒక
కులాన్ని కించపరుస్తూ ఏ రోజు మాట్లాడలేదు. అదే మీరు తెలుగుదేశం అయితే ఎంతోమందిని మీకే తెలుసు, ఎంతోమందిని ఆదినారాయణ రెడ్డి అవుతేనేమి, మన దెందులూరు తెలుగుదేశం క్యాండిడేట్ ప్రభాకర్ చౌదరి అయితేనేమి, సాక్షాత్ అప్పటి ముఖ్యమంత్రి బీసీలను కించపరుస్తూ మాట్లాడినాడు. అందువల్ల మేము ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంని చేసుకుంటే 10 మందికి బీసీకి కూడా 10 మంది మైనార్టీలకు, ఎస్సీ ఎస్టీకి కూడా మగా పథకాలు అందుతాయని అనుకుంటున్నాము. ఎంపీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి స్థానిక ఎంపీ మిథున్ రెడ్డి గారి పైన మీ అభిప్రాయం? అన్న, ఈ విషయం మీరు మంచి మాట అడిగినారు అన్న. మేము కరోనా టైంలో ఇండియాలో మన తెలుగు వారు ఎంత ఇబ్బంది పడినా ఎన్నో సహాయ సహకారాలు అందించినాడు. ఆ విషయంలో మిథునన్నను చేయెత్తి మొక్కాలి. అదే ఎక్కడో మేము ఎన్నాగలేము, మేము కోయట్గా ఉంటాం, కానీ అక్కడ కూడా మన తెలుగువాడు బాధపడుతున్నాడు అని చెప్పి ఇక్కడి నుంచి మేము ఈ మాదిరి తెలుగు అందరికీ కొంత ఇబ్బంది పరిస్థితులు ఎదుర్కొంటున్నామంటే ఇక్కడి నుంచి డబ్బు పంపించి ప్రతి ఇంటికి కూడా వంట సామాను, ప్రతి తెలుగువాడికి వంట సామాను అన్నట్టుగా మేము చేశామన్నా. కార్యకర్తగా కానీ, అభిమానులుగా కానీ, ఒక ఎన్ఆర్ఐగా కానీ. ఎందుకంటే ఒకటే మాట అన్నాడు, తెలుగువాడు నా పార్లమెంటు నియోజకవర్గంలో ఉండే ఏ ఒక్క తెలుగువాడు కూడా బాధపడకూడదు, కరోనాతో చనిపోకూడదు, ఆకలితో అగమటించకూడదు అని చెప్పేసి ఇక్కడి నుంచి డబ్బు పంపించి ఆ డబ్బుతో మేము వంట సామాను అందించిన అంత గొప్ప వ్యక్తి అన్న. అలాగే మిథునన్నకు ఇంకొక విషయం మీ టీవీ ద్వారా మేము చెప్పాల్సింది ఏంటంటే, ఎంపీ గారు 2014 నుంచి 19 వరకు ప్రతిపక్షంలో ఉన్నాడు. అక్కడ మనిషి చనిపోతే ఆ డెడ్ బాడీని ఇక్కడికి ఇండియాకు తీసుకొని రావాలంటే దాదాపు ఒక 20,000-30,000 ఖర్చు అవుతుంది. మద్రాస్ ఎయిర్పోర్ట్ నుంచి వారి ఇంటికి చేర్చాలంటే కూడా ఖచ్చితంగా డబ్బుతో కూడుకుని పని. అలాంటి పరిస్థితిలో కూడా నా నియోజకవర్గంలో ఒక్కడు కూడా బాధపడకూడదు, అక్కడ ఆఖరి చూపు, ఒక వ్యక్తి చనిపోయినాక ఆఖరి చూపు కూడా చూడాలా అనే ఆశయంతో ఖచ్చితంగా అక్కడి నుంచి డెడ్ బాడీని ఇండియాకు వారి ఇంటికి వరకు అంబులెన్స్ పెట్టి చేర్పించిన మహోన్నత వ్యక్తి మా మిథున్ రెడ్డి గారు. అందుకని ఖచ్చితంగా మిథునన్న గెలిచి ఇంకొకసారి పార్లమెంటులో కూర్చోవాలనే ఆశతో మేము ఆశయంతో వచ్చాము. మా ఓటు మాత్రం ఖచ్చితంగా మిథునన్నకు వేయాలని ఆలోచన ఉంది.